తుని తరహాలోనే 2018లోనే గుంటూరు జిల్లా దాచపల్లిలో ఓ ఘటన జరిగింది. దాచపల్లికి చెందిన రిక్షా కార్మికుడు రామసుబ్బయ్య ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 9 ఏళ్ల మైనర్ బాలికను బిస్కెట్లు కొనిపెడతానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2018 మే 2న జరిగింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారులను దాచేపల్లి వెళ్లాలని ఆదేశించారు. హోంమంత్రి మంత్రులను దాచేపల్లి వెళ్లాలని సూచించారు. నిందితుడి ఆచూకీ కోసం 17 స్పెషల్ టీంలను పోలీసులు ఏర్పాటు చేశారు. లైంగిక దాడికి గురైన బాధిత బాలిక బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాచేపల్లిలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. 2 రోజుల పాటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా ఆందోళనకారులు మాత్రం శాంతించలేదు. మరోవైపు బాధితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. భయపడిపోయిన బాధితుడు గురజాల మండలం దైదా సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుని తరహాలోనే 2018లోనే గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ ఘటన జరిగింది. దాచేపల్లికి చెందిన రిక్షా కార్మికుడు రామసుబ్బయ్య ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 9 ఏళ్ల మైనర్ బాలికను బిస్కెట్లు కొనిపెడతానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2018 మే 2న జరిగింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారులను దాచేపల్లి వెళ్లాలని ఆదేశించారు. హోంమంత్రి మంత్రులను దాచేపల్లి వెళ్లాలని సూచించారు. నిందితుడి ఆచూకీ కోసం 17 స్పెషల్ టీంలను పోలీసులు ఏర్పాటు చేశారు. లైంగిక దాడికి గురైన బాధిత బాలిక బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాచేపల్లిలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. 2 రోజుల పాటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా ఆందోళనకారులు మాత్రం శాంతించలేదు. మరోవైపు బాధితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. భయపడిపోయిన బాధితుడు గురజాల మండలం దైదా సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.